హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్. నేను సుమాన్. సో ఈరోజు చరిత్రని గమనించినట్టయితే మార్చి 21వ తారీఖు అంతర్జాతీయ అటవీ దినోత్సవం. ప్రాణవాయువును అందించే అడవుల యొక్క గొప్పతనాన్ని, అడవుల యొక్క ఆవశ్యకతని, అడవుల యొక్క ప్రాముఖ్యతని వివరించడం కోసం 2012వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రపంచ అంతర్జాతీయ అటవిక దినోత్సవాన్ని మార్చి 21వ తారీఖు నాడు ప్రకటించింది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏ విధంగా ఈ చెట్లు, అడవులు మానవ సమస్త జీవులకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి తద్వారా అడవులని రక్షించాలనే సంకల్పంతో 2012లో ఐక్యరాజ్య సమితి మార్చి 21న ప్రపంచ అంతర్జాతీయ అటవిక దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని సూచించింది. ప్రధానంగా మానవులతో పాటుగా సమస్త జీవులకి ప్రాణవాయువును అందించేటువంటి గొప్ప వెలకట్టలేనటువంటి ఉపయోగకరమైనటువంటివి ఈ అడవులు. ముఖ్యంగా చెట్ల ద్వారా మానవులు, సమస్త జీవులన్నీ కూడా ఆక్సిజన్ అందించుకొని ప్రాణాల్ని కాపాడుకుంటున్నాయి. కాబట్టి ఉష్ణోగ్రతల్ని సమతుల్యతతో కాపాడుతూ, అలాగే నీటిని వర్షం ద్వారా నీటిని అందిస్తూ ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఈ అడవులు, చెట్లు అత్యంత ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అటువంటి అడవులు మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని అడవుల విస్తీర్ణంలో చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులను 3 రకాలుగా విభజించారు. అందులో ప్రధానంగా ఉష్ణమండల పొడి ఆకులు రాల్చే అడవులు, పొదలతో కూడినటువంటి ముళ్ళ పొదలతో కూడినటువంటి అడవులు, ఉష్ణమండల తేమ ఆకుల్ని రాల్చే అడవులుగా 3 విభాగాలుగా మన తెలంగాణ రాష్ట్ర అడవులను విభజించారు. సో అందులో ప్రధానంగా లీగల్ సర్వీస్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే 2 రకాలుగా అడవులను విభజించారు. అందులో ప్రధానంగా రిజర్వ్డ్ అడవులు అని, అలాగే రక్షిత అడవులని 2 భాగాలుగా విభజించారు. 1988వ యాక్ట్ ప్రకారంగా రిజర్వ్డ్ అడవులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షిస్తుంటాయి. అలాగే ఆ అడవిలో ఉన్నటువంటి వృక్ష సంపదనతో పాటు జంతువులని కూడా ఈ 1988వ యాక్ట్ ప్రకారంగా కాపాడుతూ ఉంటాయి. 26,969.054 చదరపు కిలోమీటర్ల మేరకి ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. అలాగే భూగోళంలో విస్తీర్ణంలో చూసినట్టయితే సుమారుగా 24.54% విస్తీర్ణంలో ఉన్నాయి. సో ఇటువంటి అడవులు మానవ జాతికి, ముఖ్యంగా సమస్త జీవులన్నింటికీ కూడా ప్రాణవాయువును, నీరును అందిస్తూ, అలాగే ఆహారంతో పాటు ఆశ్రయము, జీవనోపాధి కూడా కలిగిస్తున్నాయి. సో అటువంటి అడవులు అంతరించిపోవడం వల్ల, ఉష్ణోగ్రతలో మార్పులు రావడం వల్ల ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదము, అవకాశం ఉంటుంది. సో కాబట్టి అడవులని, ముఖ్యంగా చెట్లని కాపాడుట, వాటిని పెంచడము, వాటిని రక్షించడం ప్రజల యొక్క కనీస బాధ్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. సో అడవులు, అడవి యొక్క జంతువులు సక్రమంగా సమతుల్యతతో ఉన్నప్పుడే మానవులు ఆరోగ్యంగాను, సంరక్షణగాను ఉంటారనే విషయాన్ని గ్రహించి ఈ అడవుల యొక్క అభివృద్ధి కోసం, అడవులని రక్షించడం కోసం మానవ జాతి అంతా కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.